నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రతన్ టాటా పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి. ముంబై ఎన్సీపీఏ మైదానానికి తరలివస్తున్న అభిమానులు. అధికారిక లాంఛనాలతో మధ్యాహ్నం రతన్ టాటా అంత్యక్రియలు. కేంద్రం తరపున హాజరు కానున్న హోంశాఖ మంత్రి అమిత్ షా. గీత కార్మికులు అందరికీ కాటమయ్య రక్షణ కవచాలు. అన్ని వర్గాలకు సర్కారు అండగా ఉంటుందన్న మంత్రి పొన్నం. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ కోలాహలం. ట్యాంక్ బండ్పై వేడుకల్లో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాను వణికించిన మిల్టన్ హరికేన్. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు. ఆసియాన్ ఇండియా తూర్పాసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వెళ్లారు. తన పర్యటన ఆసియాన్ దేశాలతో సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం ఈ సంవత్సరం యాక్ట్ ఈస్ట్ పాలసీస్ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోందని లావోస్ బయలుదేరే ముందు మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఆసియాన్ భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించడం సహా భవిష్యత్తు సహకారంపై చర్చించడానికి వెళుతున్నట్లు తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ఎదురయ్యే సవాళ్లపై చర్చించడానికి తూర్పాసియా శిఖరాగ్ర సమావేశం ఒక అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ప్రపంచ దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలాకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ పై వినియోగదారులు చేసిన ఫిర్యాదులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARAIను ఆదేశించింది. ఓలా ఎలక్ట్రిక్ కు ఫేమ్2, పీఎం ఈ డ్రైవ్ పథకాల అర్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ARAI అందించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు వంటి ఆరోపణలపై అక్టోబర్ 7న ఓలా ఎలక్ట్రిక్ కు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ నోటీసులిచ్చింది. ఫేమ్2, పీఎం ఈ డ్రైవ్ పథకాల ప్రకారం వినియోగదారుల సమస్యల్ని పరిష్కరించడానికి తయారీదారులు సర్వీస్ సెంటర్లను నిర్వహించాలి. అయితే సర్వీసులపైనే ఫిర్యాదులు రావడంతో ఓలాపై కేంద్రం దృష్టి పెట్టింది. హెలెన్ హరికేన్తో అతలాకుతలమైన అమెరికాను తాజాగా మిల్టన్ హరికేన్ వణికించింది. కేటగిరీ 3 హరికేన్ గా ఫ్లోరిడాపై మిల్టన్ విరుచుకుపడింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో ఫ్లోరిడాలోని పలు నగరాలను వణికించింది. టాంపా నగరంపై నేరుగా విరుచుకుపడిన మిల్టన్ హరికేన్ అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. టాంపాకు దక్షిణంగా 112 కిలోమీటర్ల దూరంలోని సియస్టా కిలో తీరాన్ని తుపాను నేరుగా తాకింది. సెయింట్ పీటర్స్బర్గ్ లో 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హరికేన్ తీవ్రతకు అనేక భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని 20 లక్షలకు పైగా ఇళ్లు, వ్యాపారాలు, సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హార్డీ కౌంటీ, సరసోటా, మనాటీ కౌంటీలలో ఎక్కువగా విద్యుత్ అంతరాయం సంభవించింది. మిల్టన్ తీరాన్ని తాకడానికి ముందే సుడిగాలులు ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించాయి. ఫోర్ట్ పియర్ సమీపంలోని స్పానిష్ లేక్స్ కంట్రీ క్లబ్ తీవ్రంగా దెబ్బతింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. హరికేన్ తీరానికి రాకముందే సుమారు 125 ఇళ్లు ధ్వంసమయ్యాయని ఫ్లోరిడా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డైరెక్టర్ కెవిన్ గుత్రీ చెప్పారు. Large tornado in progress west-northwest of the Mikisew. హమాస్, హెజ్బొల్లా కీలక నేతల్ని హతమార్చినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఈ నెల 1న ఇరాన్ విరుచుకుపడింది. ఏకంగా 180 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆ సమయంలో ఐరన్ డోమ్ సాయంతో నెతన్యాహు సైన్యం వాటిని సమర్థంగా కూల్చివేసింది. కూల్చివేసిన క్షిపణుల్లో ఒకదాన్ని తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ప్రదర్శించింది. దానితో పాటు లెబనాన్లో ఐడీఎఫ్ భూతల దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ప్రదర్శించింది.
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడులకు హమాస్ వాడిన ఆయుధాలను ఇటీవల ప్రదర్శించిన నెతన్యాహు సైన్యం ఈసారి ఇరాన్ ఆయుధాలను ప్రదర్శించింది. హమాస్, హెజ్బుల్లా కీలక నేతలను హతమార్చినందుకు ప్రతీకారంగా ఈ నెల 1న ఇజ్రాయెల్పై ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో చాలా వరకు క్షిపణులను ఐరన్ డోమ్ సాయంతో ఇజ్రాయెల్ కూల్చివేసింది. కూల్చిన క్షిపణుల్లో ఒకదాని శకలాలను నెతన్యాహు సైన్యం ప్రదర్శించింది. ఈ బాలిస్టిక్ క్షిపణికి 1000 కిలోల పరిమాణంలో వార్హెడ్ ఉందని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ తరహా క్షిపణులు నివాస సముదాయాలను తాకితే వందల సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఐరన్ డోమ్ కూల్చివేసిన క్షిపణితో పాటు లెబనాన్లో ఐడీఎఫ్ భూతల దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇజ్రాయెల్ ప్రదర్శించింది. ఒకవైపు గాజాలో హమాస్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, మరోవైపు లెబనాన్లోని హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. హెజ్బుల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లాకు సమీపంలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ హతమార్చిన కమాండర్ల స్థానాలను భర్తీ చేసినట్టు హెజ్బుల్లా కార్యనిర్వాహక నాయకుడు షేక్ నయీం తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి మరింత చొచ్చుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు చెప్పారు. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా కానుకగా సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాస విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు విడుదల చేయలేదని ఐకాస అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. అప్పుల బాధతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, బిల్లులు చెల్లించి వారి కుటుంబాల్లో పండుగ వెలుగులు నింపాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే 15న సంఘం ముఖ్య నేతల సమావేశాలను నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అనేక రూపాలలో గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 సార్లు వినతి పత్రం ఇచ్చినాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ కు 5 సార్లు ఇచ్చినాం. ఈ ప్రజాపాలనలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తే 3 సార్లు వినతి పత్రాలు అందజేసినాం. బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుంటారు అని గవర్నర్ గారికి కూడా మా బాధని వినమించినాం. ఆ విధంగా అనేక సార్లు గాంధీ మార్గంలో శాంతియుతంగా మేము అనేక రూపాలలో మేము నిరసన కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నిమ్మకు నీరెత్తనట్టు కనీసం ఇప్పటి వరకు ఒక సర్పంచ్ల పెండింగ్ బిల్లు మీద ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు. భాగ్యనగరంలో సద్దుల బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై సాయంత్రం నిర్వహించే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. అమరవీరుల స్తూపం నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు జరిగే బతుకమ్మ ఊరేగింపులో సుమారు 10,000 మందికి పైగా మహిళలు పాల్గొనున్నారు. 800 మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైనటువంటి సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ట్యాంక్ బండ్ వద్ద వేగంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ మినిస్టర్లు, పర్యాటక శాఖ ఇతర కార్యదర్శులు, అటు ఎమ్మెల్యేలు అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 6:30 గంటలకు అమరవీరుల స్మారకం నుంచి బతుకమ్మ ఊరేగింపు ప్రారంభం కానుంది. అనంతరం 7 గంటలకు ట్యాంక్ బండ్ వద్దకు ఏర్పాటు చేసినటువంటి భారీ వేదిక ఏదైతుందో అక్కడకు సీఎం చేరుకుంటారు. సీఎంతో పాటు మినిస్టర్లు కూడా చేరుకుంటారు. అక్కడ స్టేజ్ వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నృత్యాలు, దాంతోపాటుగా బతుకమ్మను ఊరేగింపుగా వచ్చినటువంటి వారంతా మహిళలు కూడా అక్కడ బతుకమ్మను ఆటలాడతారు. తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి బతుకమ్మ ఘాట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బతుకమ్మ ఘాట్ వద్ద ఇక్కడ నీటిలో బతుకమ్మని వదిలేస్తారు. ఆ తర్వాత లేజర్ షో, క్రాకర్స్ కాలుస్తూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఘనంగా వేడుకలను ముగించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసింది. ఒకవైపు పర్యాటక శాఖ అండ్ సాంస్కృతిక శాఖతో పాటుగా హెచ్ఎండి అండ్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా బతుకమ్మ ఘాట్ను చాలా సుందరంగా తీర్చిదిద్దారు. పూలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణాన్నంతా అలంకరించారు. ఏదైతే ఇక్కడ అమరవీరుల స్మారకం నుంచి ఇక్కడ బతుకమ్మ ఘాట్ వరకు ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఊరేగింపుగా వచ్చేటువంటి బతుకమ్మల రహదారి మొత్తం విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా అక్కడ ఉండే విధంగా అక్కడ లైటింగ్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ ట్రాఫిక్ని నిలిపివేసి కేవలం బతుకమ్మను తీసుకొచ్చే మహిళలకి అటువైపు మాత్రమే ఇక్కడ అలౌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. దాంతోపాటుగా సుమారు 10,000 మందికి పైగా ఇక్కడ మహిళలు బతుకమ్మ ఈ
సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా సుమారు 800 మంది పోలీసులతో ఈ భద్రతను ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ఇటువైపు ఆ మార్గాల్లో వచ్చేంత వారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిలో ముఖ్యంగా బతుకమ్మ వేడుక అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు ఈ వేడుకలను తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. చివరిగా లేజర్ షో ఏర్పాటు చేసి కన్నువిందు చేసేందు విధంగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాంతోపాటుగా ఇక్కడ బతుకమ్మ ఘాటు వద్ద కూడా హెచ్ఎండిఏ అధికారులు కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూలతో పూర్తి స్థాయిలో అలంకరించారు. దాదాపు 150 మంది సిబ్బంది బతుకమ్మ ఘాటు వద్ద పనిచేస్తున్నారు. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాటన్నిటి కూడా బతుకమ్మ అలంకరణలు చేశారు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక రాకెట్ని మనం చూడొచ్చు. అక్కడ రాకెట్ అక్కడ ఉంటుంది. అక్కడ దానికి కూడా బతుకమ్మ రూపంలో దానికి పూలతో అలంకరించారు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా ఏర్పాటు చేశారు. గతంలో 2వ తారీఖు నుంచి అంటే ఈ బతుకమ్మ వేడుకలు ఎప్పుడైతే మొదలయ్యో అప్పటి నుంచి కూడా నగరం మొత్తం కూడా ప్రధానటువంటి కూడల్లో బతుకమ్మను ప్రతిమలను ఏర్పాటు చేశారు. వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి తెలుసుకునే విధంగా అన్ని వాళ్ళకి ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల కూడళ్లలో కూడా స్క్రీన్లను ఏర్పాటు చేసి బతుకమ్మ విశిష్టతను తెలియజేసేలా ఇతరులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్కు వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు చివరి రోజు అనేటువంటి సద్దుల బతుకమ్మని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేసి సుమారు 10,000 మందికి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, అటు ఇతర శాఖల అధికారులు, పోలీసులు కూడా పాల్గొని ఈ వేడుకలను సద్దుల బతుకమ్మను ఘనంగా ఈ వేడుకలు ముగించే విధంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కెమెరామెన్ ప్రేమ్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కోలాహలం నెలకొంది. సద్దుల బతుకమ్మ కోసం ప్రజలు పూలు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలుదారులతో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. సిరిసిల్లలో తంగేడు, గునుగు సహా ఇతర పూల కోసం మార్కెట్కు స్థానికులు తరలివచ్చారు. విభిన్న రకాల పూలు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్దలతో కొలుస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో మహాగౌరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు తెల్లటి వృషభ వాహనంపై ఆసీనులై చతుర్భుజాలు కలిగి త్రిశూలం, డమరుకము, వరముద్ర, అభయముద్రలతో భక్తులను అనుగ్రహిస్తోంది. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మహాదుర్గ అలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో బారులు తీరారు. మెదక్ జిల్లా ఏడుపాయలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు మహిషాసుర మర్దనిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామునే అమ్మవారికి సంప్రోక్షణ, అభిషేకం, విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని జయదుర్గాదేవి దేవస్థానంలో వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమిని పురస్కరించుకుని మహాచండీ హోమం, పూర్ణాహుతి, మంగళ నీరాజనం, మంత్రపుష్పం సహా తీర్థప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. జయదుర్గాదేవి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు. పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. కర్ణాటకలోని ప్రజలు శరన్నవరాత్రి వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అత్యంత భక్తి శ్రద్దలతో పూజల్ని నిర్వహిస్తున్నారు. మైసూరుకు చెందిన గీతా శ్రీహరి తన ఇంట్లో ఏడాది పొడవునా దేవుళ్ల విగ్రహాల్ని సందర్శనకు ఉంచుతున్నారు. నవరాత్రుల సందర్భంగా వాటిని ప్రత్యేకంగా అలంకరించారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేవుళ్ల బొమ్మలతో కన్నడ సంస్కృతి సంప్రదాయాల్ని భవిష్యత్తు తరాల వారికి చాటి చెప్తున్నారు.
కర్ణాటకలో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి బొమ్మలను ఇళ్లలో పూజలు చేసుకునే సంప్రదాయం తరతరాల నుంచి వస్తోంది. శరన్నవరాత్రి సందర్భంగా ఈ 9 రోజులలో దుర్గామాత 9 రూపాల్లో దర్శనమిస్తారు. మైసూరుకు చెందిన గీతా శ్రీహరి గత 2 దశాబ్దాలుగా తమ ఇంట్లో వివిధ రకాల దేవుళ్ల బొమ్మలను సందర్శనకుంచుతున్నారు. నవరాత్రుల సందర్భంగా వాటిని మరింత ఆకర్షణీయంగా ఓ వరుస క్రమంలో అమర్చి సందర్శనకొచ్చిన వారికి అందుబాటులో ఉంచారు. పూర్వీకుల నుంచి ఇంట్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోందని ఆమె చెప్పారు. సృజనాత్మకంగా ఆలోచించి విభిన్నమైన దేవుళ్ల ప్రతిమలను ఉంచినట్లు గీతా శ్రీహరి చెప్పారు. తమ పిల్లలకు సామాజిక సాంస్కృతిక సందేశాన్ని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. మైసూరులోని గీతా శ్రీహరి తన ఇంట్లో రామాయణ మహాభారతం ఇతివృత్తంలోని పాత్రల ఘట్టాలను బొమ్మల రూపంలో ఉంచారు. రాముడు, కృష్ణుడు, కుంభకర్ణుడు, పంచపాండవులు, ఇతర దేవతామూర్తులను అందుబాటులో ఉంచారు. తమ పూర్వీకుల నుంచి సేకరించిన వాటితో పాటు మరికొన్నింటిని ఆమె సేకరించి ఇంట్లో ఉంచారు. ఏడాది పొడవునా సందర్శకుల కోసం తమ ఇంటి తలుపులు తెరిచే ఉంచుతామని ఆమె తెలిపారు. అలనాటి దేవతామూర్తుల గొప్పతనాన్ని ఇప్పటి తరం వారికి కథల రూపంలో తెలియపరుస్తున్నట్లు చెప్పారు. కథలను చెప్పేటప్పుడు పాత్రధారులు కళ్ల ముందే కనిపించడంతో సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారని గీతా శ్రీహరి చెప్పారు. గత 9 ఏళ్లుగా ఇంటి సందర్శనకు వస్తున్నామని, వీరు కన్నడ సంస్కృతిని కాపాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.